hate you. I hate you. I hate you. I hate you. I hate you. ప్రేమలో గెలిస్తే ఆనందం ఉంటుంది, ఓడిపోతే బాధ ఉంటుంది, అది మోసపోతే కోపం ఉంటుంది. నాకిప్పుడు కోపంగా ఉంది. నమ్మడం తప్పు, మోసం చేయడం నేరం. వాడు నేరం చేశాడు, వాడిని చంపడం తప్పు కాదు. ప్రేమలో విడిపోవడం న్యాయం, వదిలేయడం ద్రోహం. అది ద్రోహం చేసింది, దాన్ని చంపడం తప్పే కాదు. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. తాగొద్దని మనకు చెప్తారు ఇట్లా, అమ్మద్దారు వాళ్ళకే చెప్పుకోవచ్చు కదా పీచి యాదలు. ఈ డబ్బా ప్రతివాడు చెప్పేవాడే. తాగుపోతుందవా రోడ్డు ఏమైనా తలగల కనబడుతుందా?
బ్రో రాత్రి నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది అనరు, దాన్ని దొల తీర్చేయడం అంటారు. ఏదో నా ఫ్రెండ్ 2 రోజులు నా రూమ్లో ఉండమంటే నీ అబ్బా నాకే మ్యూజిక్ వేస్తావా? సారీ, నిద్రలో కొట్టేశాను. తాగిన మత్తులో కొట్టావంటే అర్థం ఉంది, కానీ నిద్ర మత్తులో కొట్టడం ఏంటో అర్థం కావట్లే. తాగిన మొత్తంలో కొట్టేసుంటా. సారీ బ్రో. తాగితే ఏ విధమైన పశువు అవుతాడు, కానీ బ్రో నువ్వు రాక్షసుడు అయిపోయావు. ఏదో డాక్టర్ చూపించుకోవాల్సింది. హా, వెళ్ళాను. డాక్టర్ అన్నాడు సోమ్నాబులిజం అని. అంటే నిద్రలో మాట్లాడడం, అటు ఇటు నడవడం, కొంచెం వైలెంట్లీ బిహేవ్ చేయడం. కసి తీరా కుమ్మేసి ఇప్పుడు కథలు చెప్పకు, నిజమేంటో క్లియర్గా చెప్పొచ్చుగా. నిజం బ్రో, ఇలా ఫస్ట్ టైం జరిగింది. నీ మీద ఒట్టేసి చెప్తున్నా. ఆ? ఒట్టేసి నేను చంపేద్దాం అనుకుంటున్నా నువ్వు. ఇంత కోపం ఎందుకు? దెబ్బలేం తగలలేదు కదా. మీరు పెద్ద కళాకారులు సార్. లోపల నొప్పులు ఉన్నాయి కానీ బయట దెబ్బలు లేవు. సారీ. సరే కానీ ఇంతకీ కార్తీక్ ఎవరు? వాడి పేరు నీకెలా తెలుసు? రాత్రంతా ఆపేరు వేసుకొని నాతో ఒలింపిక్ గేమ్స్ ఆడు. అది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బ్రో. ఎక్స్ అంటే విడిపోయారా లేదా వాడే నిన్ను వదిలేశాడా? నేనే వదిలించుకున్నా. తెలివైన అమ్మాయి కదా. సారీ. ఇట్స్ ఓకే. ఇంతకీ నిన్నెందుకు వదిలేసింది? నా లవ్ స్టోరీ చాలా పెద్దది బ్రో. స్టార్ట్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఆహా, వినడానికా చెప్పడానికా? రెండిటికి. దట్ ఈజ్ 2018 March 1st. ఎవరైనా April 1st ఫూల్ అవుతారు, కానీ నేను March 1st అయ్యా. దొంగ దొంగ. రే, దొంగ పట్టుకోండి.
ఓ నో లేగు. దెబ్బలేం తగలలేదు కదా? ఆర్ యూ ఓకే? వీడే చాలా చైనీస్. చాలా చైనీస్. ఇంత జరిగాక ఏ మగాడికైనా నిద్రలా వస్తుంది బ్రో. చాలా కష్టం. ఒక అగ్గిపుల్లతో అడవి తగలెట్టచ్చు అంటే నవ్వుకున్నా, కానీ అది నిజమని నమ్మే పొజిషన్లో ఉన్నా. హే బ్యూటిఫుల్, నువ్వు బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు కూడా డిస్టర్బ్ అయ్యావా? అడుగుతుంది నిన్నే. నువ్వేమైనా డిస్టర్బ్ అయ్యావా? ఒక ఆడపిల్లని రోజుకి 100 మంది మగాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ వాడు చూసినట్టుగా నన్ను ఇంతవరకు ఎవరు చూడలేదు. వాడి కళ్ళలో తప్పు కనిపించలేదు, ఒక నిజం కనిపించింది. నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను? జీసస్, లైఫ్లో మళ్ళీ వాడిని నా ముందుకి రానివ్వకు. కానీ భగవంతుడు నా మొర ఆలకించాడు. అంటే మళ్ళీ మీ ఇద్దరు కలిసారా? కలుస్తూనే ఉన్నాం. చాలా చైనీస్. నువ్వెందుకు కళ్ళు మూసుకున్నావు? నాకు ఇంజెక్షన్ అంటే భయం బాబు. ఏడిడు బతికిపోయా. మేడం, ఇప్పుడు మీరు వెళ్ళండి. హాయ్, మీరేంటి ఇక్కడ? మేడం, డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే. హే విను, నీ బాయ్ ఫ్రెండ్ కోసమే కాంపౌండర్తో మాట్లాడుతున్నా. వాడా? నా బాయ్ ఫ్రెండా? అదేం లేదు. ఏబీ లేనప్పుడు ఇంకెందుకు మాట్లాడుకోవడం? పద పోదాం. హే, చెప్పొచ్చు కదా. వాడు కూడా నీలాగే నిద్రలో పాదయాత్ర చేస్తాడంట. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఖ్యాతి.
జాగింగ్ నేను కూడా జాగింగ్ కమాన్ రివర్స్ Hey, are you okay? ఏం అవ్వలేదు అబ్బా వస్తున్నా ఆగు Hmm? So, what else? సంథింగ్ ఎల్స్ What is something? యు నో దట్ I don't know. దెన్ వై ఆర్ యూ స్మైలింగ్ No, I'm not smiling. మై హార్ట్ కెన్ లిసన్ యువర్ స్మైల్ వన్ 140, 141, 142. వచ్చేది నా గర్ల్ ఫ్రెండ్ బే రేయ్ నువ్వే కదరా సపోర్ట్గా ఉంటుంది రమ్మన్నావు. నిజం చెప్పరా నువ్వే చెప్పావు కదా నీ లవ్తో పాటు ఇంకో అమ్మాయి వస్తుందని, అందుకని తూ యాదవా మరేం పర్లేదు. ఆ? తనేరా నా దేవత. ఆహా గుంట కత్తిలా ఉంది భయ్యా. ఆ? ఇప్పుడు నిజం చెప్పరా. తెలి సాక్షాత్ మహాలక్ష్మి ఉంది బా. పక్కన కూర్చోవచ్చు కదా. జీవితంలో కళ్ళలోకి చూస్తూ నిజాలు చెప్పే క్షణాలుంటాయి, వాటిని మిస్ చేసుకోకూడదు. సరే చెప్పు. 12 ఏళ్ళ వయసులో ప్రతి అమ్మాయిని చూడాలనిపించేది. 15 ఏళ్ళ వయసులో ప్రతి అమ్మాయితో మాట్లాడాలనిపించేది. 17 ఏళ్ళ వయసులో కంటికి నచ్చిన ప్రతి అమ్మాయికి లైన్ వేయాలనిపించేది. 20 ఏళ్ళ వయసులో మనసుకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాలనిపించేది. 24 ఏళ్ళ వయసులో మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించేది. కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఇవన్నీ నీతో చేయాలనిపించింది నిన్ను చూసిన తర్వాత. నా కోపం, నా బాధ, నా సుఖం, నా దుఃఖం, నా స్వార్థం అంతెందుకు నా మొత్తం జీవితాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నా. నీ చెయ్యి ఎప్పటికీ ఇలానే పట్టుకోవాలని ఆశపడుతున్నా. పట్టుకోమంటావా? జీవితం అనేది జ్ఞాపకాల సముద్రం. వాటిలో 2 విషయాలు మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలనుకుంటాను. ఒకటి నువ్వు, రెండోది నీ ప్రేమ.
కానీ ఇప్పుడే చెప్తే ఒపీనియన్ అవుతుంది, ఆలోచించి చెప్తే డెసిషన్ అవుతుంది. జీవితం కదా, ఆలోచించి చెప్పు. నేను వెయిట్ చేస్తా. నెక్స్ట్ ఏం జరిగింది బ్రో? ఇది జరిగిన 3 days తర్వాత నా లవ్ కాల్ చేసి కలుద్దామంటే ఇదిగో ఇలా టెన్షన్లో వెయిట్ చేస్తున్నా. హే, హాయ్. ఓకే, నీ చెయ్యి ఎప్పటికీ ఇలానే పట్టుకోవాలని ఆశపడుతున్నా. పట్టుకోమంటావా? ఏమో ఏమవుతుందో నాలో, ఏదో గమ్మత్తుగా ఉంది లోలో. మైకం నన్ను కమ్మిందేమో ఎదలో, నన్నే నే మరిచానే ఇలలో. చిరునవ్వునై ఉంటానే పెదవిపై ప్రతిరోజు ఏదైమైనా. చిరుగాలివై వాలానే గుండెపై ఎదురే ఉంటూ చెయ్యి అందిస్తుంటే. ప్రాణం నీ చేతుల్లో, కాలం నీ కన్నుల్లో, చాలా బాగుంటుందే రోజంతా నువ్వు ఉంటే. చుట్టూ మది లోకంలో వెంటే నువ్వే ఉంటే, మౌనం కోగిలిలోనే సందడే దొరేగే. దూరాన్నే దూరంగా చేసి నీతో అల్లుకుంటే, కాలాలు మరిచానే ఇవేలే. అందాలు అన్నీ మాటే ఆడుతుంటే, ప్రాయాలు గిల్లి తికమక పెడుతుంటే. ఈ వింతలే నీ వల్లే ఓ ఎంగిలి కావాలే. ఇది నా తప్పే కాదే, వయసు వల్లరంతే. నాలో ఈ ఆసే అనవద్దు, నీ చేరువలోనే నన్నుంచే. ప్రాణం నీ చేతుల్లో, కాలం నీ కన్నుల్లో, చాలా బాగుంటుందే రోజంతా నువ్వు. హే చైనీస్, మ్మ్. ఏం ఆలోచిస్తున్నావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావే? ఎదురు చూస్తున్నాను నీకోసం.
రేపు పెళ్లి చేసుకుందావా? నేనైతే ఎప్పుడైనా రెడీ. హే నిన్నే, పడుకున్నావా? ప్రేమించే అమ్మాయి నిద్రపోతున్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో తెలుసా? తనని చూస్తూ నిద్రపోవడమే మర్చిపోయా. నా లోకం నీ నీడలోనే నే దాచాను చూడే, అందంగా నన్నే నీతో అల్లిందే. వేచేటి గాలే మన మధ్య ఉంచవద్దే, నీ కోగిళ్ళలో గాలే మిగులుందే. నా గుండెలో పాడేనే ఓ రాగమే నీ వల్లే, నీ చూపులే తాళాలే వేసినట్టు ఉందే. తన భుజాల మీద పడుకున్నప్పుడు అమ్మ పంచే ప్రేమ, నాన్న ఇచ్చే ధైర్యం కనిపించా. తన ఒడిలో పడుకున్నప్పుడు అమ్మ గుర్తొచ్చింది. కాలం నీ కన్నుల్లో చాలా బాగుంటుందే, రోజంతా నువ్వు ఉంటే చుట్టూ మది లోకంలో వెంటే నువ్వే ఉంటే, మౌనం కోగిలిలోనే సందడే దొరేగే. ప్రాణం నీ చేతుల్లో, కాలం నీ కన్నుల్లో చాలా బాగుంటుందే, రోజంతా నువ్వు ఉంటే చుట్టూ మది లోకంలో వెంటే నువ్వే ఉంటే, మౌనం ఎప్పుడైనా నాకు సారీ చెప్పాలంటే ఇలానే హక్ చేసుకొని చెప్పు, వెంటనే క్షమించేస్తా. ఆహా, మీ లవ్ స్టోరీ కంప్లీట్లీ రొమాంటిక్ అండ్ ఫ్యాంటాస్టిక్గా ఉంది. వా, మీ లవ్ స్టోరీ మొత్తం రొమాంటిక్ అండ్ ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఇంతలా ప్రేమించుకుంటే ఎందుకు విడిపోయారు? ఇంతలా ప్రేమించుకుంటే ఎలా విడిపోయారు? ఒక్క అబద్ధం వల్ల. ఒక చిన్న అబద్ధం వల్ల. ఇద్దరు ప్రేమికులు విడిపోయారా? ఇంతలా ఏం చెప్పాడు? వాడు ఐ లవ్ యూ చెప్పాడు. ఐ లవ్ యూ అని ఎవడైనా అబద్ధం చెప్తాడా? ఐ లవ్ యూ చెప్పడానికి అబద్ధం చెప్పా. బ్రో, నాది అసే బ్యాక్లాగ్ బ్యాచ్, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయవా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఏంటి మెసేజ్కి రిప్లై లేదు, కాల్ స్లిప్ చేయట్లేదు, వదిలేస్తున్నావా? వదిలించుకోవాలనుకుంటున్నాను. ఎంత ఈజీగా చెప్పావే. ప్రేమించడం అంటే టెంపరీ ఫీల్ కాదు, టైం పాస్ చేయడానికి. ప్రేమించింది నేను, టైం పాస్ నువ్వు చేసావు. నాలో టైం పాసా? కాదంటావా? ఉండు, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి. ఈ ఫేస్ నీకు గుర్తుందా? 5 yearsగా నీకు ఫ్రెండ్ అంటగా, FBలో నేను ట్యాగ్ చేశాడు. మాట్లాడవే, ఇప్పుడు చెప్పు, టైం పాస్ నువ్వు చేసావా లేదా నేనా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్యాథీ.
ఇంకో అబద్ధం. అలా కాదు క్యాతి. నీకోసం ఏం వదులుకున్నానో తెలుసా? నన్ను అవ్వాలన్న ఆశ వదిలేసి నీ వైఫ్ అవ్వాలని కళ్ళకన్నా కదా. తప్పు నాది. ఎందుకంత రియాక్ట్ అవుతున్నా? ఆఫ్టర్ ఆల్ ఒక్క అబద్ధం కోసం ఇంత అవసరమా? ఆఫ్టర్ ఆల్ సారీ క్యాతి, ఐ డెంట్ మీన్ ఇట్. ఎస్ యు ఆర్. ఐ హేట్ యు. Come on, Kathy. I hate you. I hate you. I Will you hate please you. shut up and listen to me for a minute? I'm not ready to listen to your lies anymore. You bloody son of a... అంతలా ప్రేమించుకొని ఒక్క అబద్ధం వల్ల అలా ఎలా విడిపోతారు? నమ్మకం రావట్లా. ఇంకేదో రీజన్ ఉంది. రీజన్ కాదు, రీజన్స్ ఉన్నాయి. హ? Hey. వచ్చాయి క్యాతి. క్యాతి, ఎక్కడున్నావే? బయటికి రా. ఫుల్ బాటిల్ వేసి వచ్చానే. ఒక్క అబద్ధం వల్ల విడిపోతారనుకుంటే ప్రపంచంలో లవర్స్ ఏమంటారే? ఎక్కడున్నావే? మొగుడు పిల్లలు కూడా క్యాతి, లేచావా నాయనా? నన్నెవరు ఎలా కట్టేశారు? స్టడీ ఏది ఇది ఎక్కడుందబ్బా? వస్తున్నాను. హలో, లవ్ టెస్టింగ్. 1 ఇంకోసారి మమ్మీ, క్యాతి నీలో యాంగిల్ కూడా ఉందా? మమ్మీ, ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు నిజాలు మాత్రమే చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే? అర్థమైంది కదా? మన ఇద్దరం కలిసింది యాక్సిడెంటల్ గా కాదు. ఇదంతా నీ ప్లాన్ కదా? మమ్మీ, ప్లాన్ వేసావంటే నన్ను ముందే ఎక్కడో చూసే ఉంటావు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అలా- గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏంటి క్లైమేట్ ఈరోజు ఎలా ఉంది? మా ఇంటి మీద ఏమో వర్షం పడుతుంది, పక్కింటి మీద ఏమో ఎండ పడుతుంది. కంగారు పడకండి బాస్, ఈరోజు యుగాంతం అయితే కాదు. యు నో వాట్, టుడే ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ రొమాంటిక్ డే ఫర్ దిస్ సెంచురీ అంట. ఎందుకో తెలుసా? రెడ్ మూన్ డే. ఎస్, ఇది ఎవ్రీ 100 yearsకి ఒకసారి వస్తుందంట. ఈ రోజు మనకి తెలియకుండానే మన సోల్మేట్ని ఎక్కడో దగ్గర చూసి మనసు పారేసుకుంటామంట. సో don't miss that person. Till the time, this song is for you.
నీవెవరే నన్నేం చేసావే వేవేల రంగులతో మనసేదో చావే ఓ అయి నన్ను చేరి మాయ చేసావే నా దేవత నీవేలే నా మనసే ఇక నీదే ఓ ప్రేమ ఈ జన్మే నీ సొంతం కడవరకు నీ ప్రేమలో నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 143 సార్లు కొట్టుకోవడం మొదలైంది. షీఈ్ మైన్. నీ వల్లే ఎదలోతుల్లో ఓ స్వార్థం రగిలిందే నీ ప్రేమే నా సొంతం మందే ఓ చెలి కాదనకే నువ్వు వేసే ప్రతి అడుగు మన దూరం అంటుంటే నా వల్లే కాకుందే నన్ను తెలియ వెళ్ళొద్దే నీ కోసం వస్తున్నా నా ఎద పిలుపే వినవే నా కోసమే వెతుకుతున్నావా? అవును సిస్టర్, నీకోసం వెతుకుతున్నా. సిస్టరా? నాకు చెల్లుండేది. నేను నమ్మను. నిజం, తను కూడా నీలాగే క్యూట్గా బ్యూటిఫుల్గా ఉండేది. ఆ, నేను నమ్మేస్తా. నీ క్యూట్ సిస్టర్ పేరేంటి? టామీ. ఆ? అది కుక్క పేరు కదా. హా, కుక్కలకి మనుషుల పేర్లు ఉన్నప్పుడు మనుషులకి కుక్కల పేర్లు ఉండకూడదా? హా, పాయింటే. తెంగరదే. ఏమైనా అన్నావా? మై నేమ్ ఈస్ కార్తిక్ సిస్. మై నేమ్ ఈస్ వినయ. యూ కెన్ కాల్ మీ విన్ను. మరి స్కూటీ మీద వెళ్ళిందే నీ ఫ్రెండ్, తన పేరేంటి? ఐ థింక్ బ్యాటరీ మార్చాలనుకుంటా. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటావు. యూ వాంట్ టు మ్యారీ హర్? మరి టామీ స్టోరీ నిజమేనా? ప్రామిస్. సిస్టర్ అన్నావు కదా, అందుకే నీకు అడ్వైస్, తనని మర్చిపో. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? పెళ్ళి అయిపోయిందా? నహీ. మరి ప్రాబ్లం ఏంటి? తన పేరు క్యాథరిన్. క్యాథరిన్. ఇంకో 5 monthsలో తను నన్ను అవ్వబోతుంది. యు మీన్ నన్నంటే సన్యాసం టైపే కదా?
నో 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 నో. ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు చెప్పిన మ్యాటర్ అలాంటిది. సో తనని మర్చిపో. 5 months ఉంది కదా, ట్రై చేసుకుంటాలే. టైం వేస్ట్. ఐ హ్యావ్ ఎన్ ఐడియా. ఎవడి జీవితం మార్చేయడానికి? ఇలాంటి వెదో పని వెంటనే చేసేయాలి. రేపు తన షాపింగ్కి బిగ్ బజార్ లైన్ తీసుకురా. అక్కడ తనకి చిన్న టచ్ ఇచ్చి బ్యాటరీ యాక్టివేట్ చేస్తా. ఎందుకలా? ఇప్పుడు తనకి లైన్ వేస్తే తిట్టుద్ది. ఐ లవ్ యూ చెప్తే చితక్కొట్టిద్ది. నాకున్నవే 5 నెలలు, అందుకే ఇదంతా. ముందు తన XY జెట్లను యాక్టివేట్ చేయాలి. సో తను డిస్టర్బ్ అవుతుంది. రోజు తనని యాక్సిడెంటల్గా కలవాలి. అలవాటు అవుతుంది. మా ఇద్దరి టేస్ట్ ఒకటే అనిపించాలి. తన బుర్ర ఆలోచనలో పడుతుంది. మా ఇద్దరి ప్రాబ్లం కూడా ఒక్కటే అనిపించాలి. వాడి కూడా నీలాగే నిద్రలో పాదయాత్ర చేస్తాడంట. తన మనసు ఆలోచిస్తుంది. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఖ్యాతి. మా ఇద్దరిని చూసి అందరూ మంచి పేరు అనాలి. ప్రేమ స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా బయట కలుస్తూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటే ప్రేమ పెరుగుతుంది. డెసిషన్ మారుతుంది. నిజమే కదా చెప్పండి. మళ్ళీ తాగేస్తుంది. చంపేస్తామో. అంటే మొత్తం నీకు వినయ హెల్ప్ చేసిందనమాట. అంటే నీది లవ్ స్టోరీ కాదు, మమ్మీ లవ్ స్టోరీ. ఒక్క నిజం కూడా లేదు. ఒక్కటి ఉంది. ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఖ్యాతి, కార్తీక్, కార్తీక్, ఖ్యాతి, సిస్టర్, నువ్వు కూడా ఏం జరిగింది? ఇండియాలో పవర్ కట్ వల్ల బతికిపోయా. లేకపోతే ఈ బాడీ డెడ్ బాడీ అయిపోయేది. కార్తీక్, 1 వీక్ వరకు తన కంటికి కనిపించకు. అంతా సెట్ అయ్యాక నేనే నీకు కాల్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళిపో. కార్తీక్, జంప్. ఎన్నోసార్లు కాల్ చేశా, కట్ చేసా, మెసేజ్ చేశా, డిలీట్ చేసా. కలుద్దాం అనుకున్నా. కలిస్తే చంపేద్దును. చంపేస్తుంది.
అందుకే కలవలే. ఊర్లో ఉండడం కష్టమైంది, అందుకే మీ ఇంటికి వచ్చేసా. ఈ ఊర్లో తన పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చిందని ఫినియే చెప్పింది, అందుకే వచ్చేసా. ఇప్పుడు చెప్పు, నా కోపం రావడం తప్ప? అదేగా న్యాయం. ఏంటి న్యాయం? తను కూడా కొట్టిందిగా, నాకు కోపంగా ఉంది. అయినా సరే తప్పు నీది. తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుండాల్సింది. కాలు పట్టుకుంటే నేను క్షమించేస్తానా? నో వే. అయినా అమ్మాయి కాలు నేను పట్టుకోవడం ఏంటి? సింహం ఎవరికి వంగదు లొంగదు. బాబు సింహం, ఒక రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటది? ఈ రోజు కూడా నన్ను కుమ్మేవు కదా. అరే నిన్నలా జరిగింది, ఈరోజు అలా అవదు. దా ప్రశాంతంగా పడుకో. ప్రశాంతంగానా? ఆ, ఆహా, చూసుకుందాం. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. తీసి తనని చంపడానికి వెళ్ళాడా? ఓ షిట్. తీసిందేంటి? ఓ షిట్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. తాగితే దెయ్యం కూడా అందంగా కనబడుతుందా? అందుకే కదా మొగుళ్ళు తాగి పిల్లలు దొరికేలేదు. తాగుపోతే అదవా మందేసి నడుతున్నా బండి. ఎరా పారిపోదామా? వద్దు, దొరికిపోతాం. ఇటువైపు అమ్మాయి ఏమైనా వచ్చిందా? 5.3 హైట్, వైట్గా ఉంటుంది, స్లిమ్గా. ఏడేట్రా దెయ్యాన్ని కూడా వదలట్లేదు. ఆడెంత కరువులో ఉన్నాడో. బ్రో, ఇటుపక్క ఇటువైపు అబ్బాయి అమ్మాయి అని ఏమైనా వచ్చాడా? వచ్చిందా? 5.7 ఇంచ్ హైట్, 5.3 height, ఫెయిర్ అండ్ ఫిట్గా, ఫెయిర్ అండ్ స్లిమ్, చిన్న కళ్ళు, చైనీస్ ఫేస్. నిద్రలో నడిచి వెళ్ళిపోయింది. తన పేరు క్యాథరిన్. ఓ షిట్. అయినా అమ్మాయి కాలు నేను పట్టుకోవడం ఏంటి? సింహం ఎవరికి వంగదు లొంగదు. సింహం లొంగిపోయింది. సారీ క్యాతి, తప్పైపోయింది. ఇంకెప్పుడు లైఫ్లో నీకు అబద్ధం చెప్పను. కాలు వద్దులు Please. కార్తీక్. Get up. క్యాతి సారీ, forgive me ప్లీజ్. Don't do Kathy, this. Leave it. ప్లీజ్. క్యాతి ప్లీజ్, సారీ. క్యాతి సారీ. సారీ క్యాతి, సారీ ప్లీజ్.
అరే సారీ క్యాతి, ప్లీజ్. ఐ లవ్ యూ క్యాతి. క్యాతి, నీ ప్రేమ కోసం అబద్ధాలు చెప్పాను, నిజంగా చెప్పాను, కానీ మోసం చేయలేదు. ఇదంతా నీ ప్రేమ కోసం చేశాను. ఐ రియల్లీ లవ్ యూ క్యాతి, లవ్ యూ. ఎప్పుడైనా నాకు సారీ చెప్పాలంటే ఇలానే హక్ చేసుకొని చెప్పు, వెంటనే క్షమించేస్తా. I hate you. I love you. I hate you. I love you. I hate you. I hate you. I hate you. Hate me tomorrow, but love me today. I love you. I love you. ఏంటి? నీ అబద్ధాల్లో ఈ ఐ లవ్ యూ లేదు కదా. ప్రేమ కోసం అబద్ధం చెప్పాను, ప్రేమలో కాదు. నా గుండె చప్పుడు విను, నా ప్రేమ ఏంటో తెలుస్తుంది. నిన్ను చూసిన క్షణాన నన్ను నేను మర్చిపోయాను. నాకే తెలియని ఒక ఊహ నాలో మొదలైంది. ఆ క్షణం నీ చెయ్యి జీవితాంతం పట్టుకోవాలనిపించింది. నీ చెయ్యి ఎప్పటికీ ఇలానే పట్టుకోవాలని ఆశపడుతున్నా. పట్టుకోమంటావా? మొదటిసారిగా నా మనసు నాతో మాట్లాడినట్టు అనిపించింది. ఒక్కసారిగా నాలోని స్వార్థం నువ్వు నాదని అనిపించింది. నాలోని ఆశ నువ్వు కావాలనంది. అంతే, నా మనసు నీలో ప్రేమలో పడింది. నా నుంచి దూరంగా వేసే నీ ప్రతి అడుగుకి నా గుండె చప్పుడు పెరుగుతూ ఉంటే ఉండలేకపోయా. నీ వెనకే వచ్చేసా. నువ్వు దక్కవు అన్న భయంతో అబద్ధాలతో దగ్గరయ్యా. ఇదంతా ఎందుకు అంటే నా సమాధానం ఒక్కటే, నేను ప్రేమలో ఉన్నా.